హాయ్ అండి. ఇది కమల్ధామ్ లోటస్ టెంపుల్ అనమాట. చిలుకూరుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు పైనే ఉంటుంది కాబట్టి అందరూ దర్శించుకోవడానికి అడ్రస్ ఈజీగా ఉంటుందండి. ఇది లోపలికి దారి, ఇది రోడ్డు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. వెహికల్స్ అది పార్కింగ్ కూడా పెద్దగా ఉంది. బయట అనమాట, బయట పెట్టుకోవచ్చు. ధ్వజస్తంభము సేమ్ మనకు ఇలా మెట్లెక్కగానే మంచి ప్రశాంతమైన వాతావరణము. మామూలుగా లోటస్ టెంపుల్ అనుకుంటే మనం కృష్ణుడు, లక్ష్మీదేవి ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివలింగం అండి. ఇందులో ఈ శివలింగం కూడా ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది పురుషోత్తం అనే ఒక భక్తుడికి నర్మదా నది తీరంలో దొరికిందనమాట. ఆయన ఇక్కడ ప్రతిష్ఠించారు. దీనికి పక్కన మనకి ఇంకొకటి ఏంటి అంటే గోశాల కూడా ఉంటుందండి. స్వామినారాయణ వారు ఇంటర్నేషనల్ వాళ్ళు గురుకులం పాఠశాల కూడా నిర్మిస్తున్నారు. అతను ఇది చూసుకుంటున్నారు. ఈ లింగం పైన ఏంటి అంటే త్రినేత్రము, రుద్రాక్షమాల, నాభి, యజ్ఞోపవిత్రం కనిపిస్తాయి. మార్నింగ్ 8 o'clock అభిషేకం ఫ్రీ అండి. తర్వాత 201 తీసుకుంటారు. టెంపుల్కి ఇరువైపులా మనకి ఇలా హనుమంతుడు, మనకి రాముడు, కృష్ణుడు చాలా బాగున్నాయండి. వినాయకుడు ఇలా ప్రదక్షిణ చేస్తుంటే కలశాలు కూడా పెద్ద పెద్ద కలశాలతో ఉన్నాయి. ఇక్కడ గోశాల, బుక్ స్టాల్ అన్నీ చాలా చాలా బాగున్నాయండి. ప్రశాంతమైన వాతావరణము. చుట్టూ ఇలా ప్రదక్షిణాలు చేస్తుంటే వివిధ దేవతామూర్తులది ఇలా కలశాలతో, ఏనుగులతో చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. రోడ్డు పైన అయినా కూడా కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేదండి. చాలా బాగుంది. మీరు కూడా వీలైతే దర్శించుకోండి. ఓం నమః శివాయ. కలుషం అంటే మామూలుగా పెట్టకుండా దీని చుట్టూ కూడా చూడండి ఎలా పెట్టారో. చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్.